మూవీ చాలా బాగుంది. థర్డ్ పార్ట్ కావడం వల్ల ఆల్రెడీ క్యారెక్టర్స్ మనం కనెక్ట్ ఉంటుంది కాబట్టి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాం ఏదైనా క్యారెక్టర్స్కి ఎఫెక్ట్ అయినా. అండ్ మన ఇండియన్ సినిమాలో ఉన్నంత డ్రామాని ఈ సినిమాలో కూడా ఉంది. ప్రతి క్యారెక్టర్కి ఎమోషన్స్ అదంతా చాలా బాగుంది. అండ్ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్తో కంపేర్ చేస్తే ఇది చాలామందికి అంత నచ్చకపోవచ్చు, కానీ ఇట్స్ అ బెటర్ ఫిల్మ్ కంపారిటివ్లీ. ఎమోషన్స్, డెఫినెట్లీ ఎమోషన్స్ అండ్ ద డ్రామా చాలా బాగుంది. స్టోరీ అండ్ ఎమోషన్స్ ఉన్నాయి కదా సార్. ఇప్పుడు మన చాలా సినిమాలు మనకు సినిమా చూసిన ప్రతిసారి మన తెలుగు సినిమాలు కొన్ని రిఫరెన్సెస్ కూడా అర్థమవుతాయి. మనకి రిఫరెన్స్ ఇంటెన్షనల్గా తీసుకుని ఉండరు, కానీ ఆ డ్రామా ఉంది కాబట్టి మనకు చాలా ఇండియన్ సినిమాస్ కూడా కనిపిస్తాయి దాంట్లో. ఫ్యామిలీ బాండింగ్ ఎలా? ఫ్యామిలీ బాండింగ్ ఇట్స్ అదే మెయిన్ కోర్ స్టోరీ ఆఫ్ ద అవతార్ ఈజ్ అబౌట్ ఫ్యామిలీ డ్రామా అండ్ ద ఫ్యామిలీ ఎమోషన్స్, కనెక్ట్ నేచర్, ఎవ్రీథింగ్, బేసిక్ హ్యూమన్ ఎమోషన్స్. ప్రతి ఒక్క మనిషికి ఏం కావాలో అదన్నీ ఎలిమెంట్స్ ఈ మూవీలో ఉన్నాయి. ఎలివేషన్స్ అంటే డ్రామా పరంగా ఎలివేషన్స్ ఉన్నాయి, కానీ పర్టికులర్ ఎలివేషన్స్ అంటే ఏం లేవు. మన ఏమంటారు హాలీవుడ్ సీతమ్మ వాకిట్లో అని చెప్పొచ్చు దీన్ని. విజువల్స్ ఎపిక్. జేమ్స్ కెమెరాన్ ద నేమ్. థియేటర్ కోసం సినిమా తీస్తారు, థియేటర్లో చూసి చాలా హ్యాపీగా ఉంది. స్టోరీ ఏం లాగలేదు అన్న. డ్రామా మీరు కనెక్ట్ అయితే ఆబ్వియస్ వెళ్ళిపోతుంది సినిమా. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్తో కంపేర్ చేస్తే నాకైతే చాలా నచ్చింది థర్డ్ పార్ట్. చాలామంది సెకండ్ పార్ట్ నచ్చలేదు కూడా అన్నారు. ఒపీనియన్స్ మారుతూ ఉంటాయి, కానీ సినిమా బాగుంది. ఆనెస్ట్గా చెప్పండి. హోపింగ్ సెకండ్ దాని కంటే ఎక్కువ రావాలని, సో దట్ ఫోర్త్ పార్ట్ చూడాలని ఉంది. సో ఐ హోప్ ఇట్ వుడ్ బి బెటర్ దెన్ సెకండ్ పార్ట్. మ్యూజిక్ అంతా పట్టించుకోలే అన్న, సినిమాతో వెళ్ళిపోయింది అది పదిగా.